అనే నబిల్ ఎలా ఆడుతున్నారు? నబిల్ చేసిన ఆట తీరుకి సోనియా డాన్స్ చేసింది కదా, అలా మీరు ఏం ఫీల్ అయ్యారు? నాకు నబీల్ చాలా జెన్యున్ గా ఆనెస్ట్ గా ఆడతాడు, 100% పెట్టి ఆడదాం అనుకుంటాడు. కానీ తను యష్మి కావచ్చు లేకపోతే సోనియా కావచ్చు వీళ్ళందరూ కూడా ఏదో రకంగా చేయడానికి చేసింది. నాకు షాక్ అనిపించింది, ఓహో బిగ్ బాస్ అంటే ఇదేనేమో అని చెప్పి నాకు ఫస్ట్ టైం పరిచయం చేసింది ఆదిత్య. అప్పటిదాకా కలిసి తిరిగిన సడన్ గా పొడిచాడు, తర్వాత రెండోసారి పొడిచాడు, మూడోసారి పొడిచాడు. సీత సార్ మళ్ళీ రీఎంట్రీ అయితే వెళ్తారా సార్? నన్ను నేనే 2 సార్లు నామినేట్ చేసుకున్నాను. బయట మీ విషయంలో ఒక ట్రోల్ నడుస్తుంది, ఒక సీరియస్ సిచ్యువేషన్ లో మీరు వేసే జోకులు పండలేదనేసి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. అవ్వచ్చు, ఎప్పుడైనా సరే అలా అనిపిస్తే క్షమించాలి. బట్ కొత్తగా చెత్తగా ఉన్నా పర్లేదు, కొత్తగా ఉండాలి అనేది నా కోరిక. కొంతమందికి అది టైమింగ్ కొంచెం మిస్ అవ్వకూడదు అనేది. చాలా మంది వీళ్ళు ఎలిమినేట్ అవ్వాలి యాక్చువల్లీ ఈ వీక్ లో, బట్ ఒక తెలుగు వాళ్ళు అయ్యి మీకు హై రేటింగ్ ఉన్న మిమ్మల్ని ఎలిమినేట్ చేశారు. నన్ను బిగ్ బాస్ చరిత్రలో మొట్టమొదటి ప్రేమతో చేసిన ఎలిమినేషన్. ఓకే, మీకు తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంతా. ఇది అందరికీ ఒకటే చెప్పట్లేదు, కొత్త విషయం చెప్తున్నాను మీకు. బిగ్ బాస్ సెకండ్ వీక్లో నేను ఇచ్చిన కంటెంట్ చాలా ఉండింది, అది బయటికి ఎందుకు రాలేదు నేను నిజంగానే ఆశ్చర్యపోయా బయటకు వచ్చిన తర్వాత. ఒకటి, టాస్కుల్లో నన్ను ఆడించలేదు, నా పేరు రాలేదు. ఒకే ఒక టాస్క్, ఆ సాక్స్ టాస్క్లో నేను ఆడతా అన్నప్పుడు కూడా ఆ కెప్టెన్ నన్ను వద్దంది. సో ఏ రకంగానూ టాస్కుల్లో పాల్గొనే అవకాశం రాలేదు. ఆఖరికి సంచాలకుగా చేస్తాను అనుకున్నప్పుడు కూడా ప్రేరణ నేను ఏం చేయలేదు కదా, నేను వస్తానంటే సరే ప్రేరణకి సంచాలకి ఇచ్చాం. సో ప్రేరణ ఏదో అంత గేమ్ ఎలా అనిపిస్తుంది సార్? జెన్యూనా? ఆదిత్యను నామినేట్ చేసినప్పుడల్లా నాకు కట్టప్ప బాహుబలిని పొడిచినట్టే అనిపించేది. కాదు, ఇప్పుడు ఆయన నామినేట్ చేసినా కూడా నేను ఎప్పుడు కూడా నామినేట్ చేస్తే ఏమవుతుంది, నాకు జనాలు ఉన్నారు కదా, వాళ్ళకి నేను నచ్చితే నేను ఎక్కడ పోతాను అనుకునేవాడిని. ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళు ఓడియన్ అంటారు అనుకున్నాను, బట్ ఆడియన్స్ ఓడిచ్చేస్తాను. కరెక్ట్ అన్న. మనకంటే ఇంకో పల్లవి ప్రశాంత్ అవుతారని మీరు అంటారా అన్న? సో నేను ఎలిమినేషన్ అయినందుకు అస్సలు ఏ రకమైన బాధ లేదు. ఎలిమినేషన్ అయ్యి ఇంటికి వచ్చాను హ్యాపీగా. అండ్ ఎలిమినేషన్ చేసిన నా హౌస్ మేట్స్ని కూడా నేను తప్పు పట్టను, వాళ్ళందరూ కూడా ప్రేమతోనే నేను నా బిడ్డను చూడాలనే కోరికతోటి వాళ్ళు ఎలిమినేషన్ చేశారు. బయటికి ఏ రీజన్స్ అయినా చెప్పుకుండొచ్చు. కానీ నాకు నచ్చని విషయం ఏంటంటే ఈ వారం రోజుల్లో నాకు అవకాశాలు తక్కువ రావడం, మరి అది కావాలనా లేకపోతే దురదృష్టవశాత్త అనేది అది పక్కన పెడితే, సరే టాస్కుల విషయం లేకపోయినా నేను వేసిన జోకులు కావచ్చు, నేను మీకు ఎంతమందికి నేను ఎవరికి తెలియదట ఈ విషయం. ఈ దొంగతనాలు చేస్తున్నారు కదా, అది ఇక్కడ తీసుకొచ్చి ఇది ఇక్కడ చూసి అతను చూసుంటారు కదా. చెప్తా, అదేంటంటే ఒకసారి ఒక పల్పి ఆరెంజ్, విష్ణుప్రియ పల్పి ఆరెంజ్ తాగేసి తీసుకొచ్చి